హాయ్ హలో అందరికీ తిరిగి సుస్వాగతం మన తెలుగు వరల్డ్. ప్రపంచాన్ని మార్చిన అద్భుతమైన ఆవిష్కరణలు అవేంటో చూద్దాం ఈరోజు. చక్రాన్ని మొట్టమొదటిసారిగా సుమేరియన్లు 3500 సంవత్సరాల క్రితం ఉపయోగించారు. ఈ వాహనాలకే కాదు, మెషిన్లకు, గడియారాలకు, విమానాలకు ఆధారం అయ్యింది. చక్రం లేకుంటే నాగరికతనే ముందుకు వెళ్ళేది కాదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కి ధన్యవాదాలు. ఎందుకంటే విద్యుత్ లేకపోతే మన ఇల్లు, ఇండస్ట్రీలు, మొబైల్స్ ఏది ఉండేది కాదు. విద్యుత్ మనిషి జీవితాన్ని నిజంగా వెలిగించింది. కంప్యూటర్, దీన్ని చార్లెస్ బబేజ్ రూపొందించారు. ఇది 1822లో మనిషి ఆలోచనకి రూపమిచ్చిన యంత్రం ఇది. ఇంటర్నెట్, ఇది 1960 సంవత్సరం నుండి 1990 వరకు ప్రపంచాన్ని ఒకే గుండారంగా మార్చిన ఆవిష్కరణ. వ్యాక్సిన్ మరియు మెడిసిన్, ఎక్కువ ప్రాణాలను కాపాడిన ఆవిష్కరణ ఇది. స్మాల్ పాక్స్ నుండి కోవిడ్ వరకు వ్యాక్సిన్ మనిషి రక్షణ గోడగా నిలిచాయి. ప్రింటింగ్ ప్రెస్, జోహాన్స్ గుటెన్బర్గ్ దీనిని 1440లో రూపొందించాడు. ఒకప్పుడు జ్ఞానం కొద్ది మందికే పరిమితం, కానీ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రం ఆవిష్కరించడంతో పుస్తకాలు ప్రజల చేతుల్లోకి వచ్చాయి. స్టీమ్ ఇంజన్, జేమ్స్ వాట్ 1769లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కు పునాది వేసిన ఆవిష్కరణ ఇదే. రైళ్లు, ఫ్యాక్టరీలు, నౌకలు ఇవన్నీ ఈ ఇంజన్ మీద ఆధారపడ్డాయి. మొబైల్ ఫోన్, మార్టిన్ కూపర్ 1973లో చిన్న యంత్రం కానీ పెద్ద ప్రభావం. ఫోన్ కేవలం మాట్లాడడానికి కాదు, ఇప్పుడు బ్యాంక్, కెమెరా, న్యూస్, క్లాస్ రూమ్ అన్నీ దీనిలో ఉన్నాయి. సున్నా, ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన గణిత శాస్త్ర ఆవిష్కరణలలో ఒకటి. సున్నాను కనుగొనడం మరియు స్థాన విలువ ఆధారిత దశాంశ వ్యవస్థను 1, 10, 100, 1000 అభివృద్ధి చేయడం ద్వారానే ఆధునిక గణితం మరియు సైన్స్ పునాదులు వేయబడ్డాయి. దిక్సూచి, 9వ మరియు 11వ శతాబ్దాల మధ్య చైనీయులు దీన్ని కనుగొన్నారు. ఇందులో మీరు కొత్తగా తెలుసుకున్న ఫ్యాక్ట్ ఏమిటో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా ఇవ్వండి. ధన్యవాదాలు అందరికీ.